మినిమం నగదు ట్రెజరీలో ఉన్న రోజులు ఎన్నో తెలుసా? కేవలం 8 రోజులు. అంటే 365 రోజులకు 357 రోజులు ట్రెజరీలో మినిమం బ్యాలెన్స్ కూడా పెట్టలా. చంద్రబాబు నాయుడు గారు తాను చేస్తూ ఉన్న పరిపాలనకు, ఆయన ఇస్తూ ఉన్న బిల్డప్కు మధ్య తేడాను స్పష్టంగా చూపించే మరొక చిత్రపటం ఇది, మరొక పెయింటింగ్ ఇది. ఓవైపు మా మీద తప్పుడు ప్రచారాలు చేస్తాడు, మరోవైపు ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తూ ఉన్నాడు. పైగా వాళ్ళు చేస్తూ ఉన్న అప్పులన్నీ కూడా బయటకు రానివ్వకుండా దాచేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది ఇంకా ఆశ్చర్యం. వాళ్ళు చేస్తూ ఉన్న అప్పులు బయటకు రానివ్వకుండా ఏకంగా దాచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 2024-25లో ఆయన వాస్తవంగా చేసిన అప్పులు ఏకంగా 81,082 కోట్లు అయితే, ఇది కాగ్ రిపోర్ట్లో స్టేట్మెంట్ 6 ఫ్రమ్ ఫైనాన్స్ అకౌంట్స్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్డ్ బై కాగ్ ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ 24-25. కాగ్ రిపోర్టు స్టేట్మెంట్ 6 ఇది. ఆ ప్రింట్ పెట్టేసినాం అంతే. కాగ్ రిపోర్ట్లో తీసుకొచ్చి ఆ ప్రింట్ చూపిస్తా ఉన్నా నీకు, మీ అందరికీ కూడా. నెట్ బోరోయింగ్, నెట్ ఇంక్రీజ్ ఇన్ బోరోయింగ్ చూడండి, ఆ కాలం సర్కిల్ చేసినాం చూడండి. ఎనభై 81,082 కోట్లు చూపిస్తూ ఉంటే కాగ్ రిపోర్ట్ల ప్రకారం ఏకంగా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా తప్పుడు లెక్కలు చూపిస్తూ 60,000 కోట్ల రూపాయలు మాత్రమే నెట్ బోరోయింగ్ కింద చూపిస్తూ ఉన్నారు. అంతా 60,485 కోట్లని. అంటే తప్పుడు సమాచారం, దాచిపెట్టే కార్యక్రమం. ఏకంగా 20,000 కోట్ల అప్పును, వాస్తవంగా చేసిన అప్పును దాచిపెట్టి చూపిస్తూ ఉన్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి, దీని మీద క్యాబినెట్ సెక్రటరీకి మేము లేఖ రాస్తూ ఉన్నాము. ఈ కాగ్ రిపోర్టు ప్లస్ వాళ్ళు రాసిన లేఖ రెండు కూడా చూపించి, చంద్రబాబు నాయుడు కోసం కింద మీద పడిన ఆ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్యోగాలు కూడా ఆటోమేటిక్లీ క్వశ్చన్ మార్కులకు వస్తాయి. దగ్గరుండే సభను తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు డిఓపిటికి లేఖ రాస్తున్నాం, క్యాబినెట్ సెక్రటరీకి లేఖ రాస్తున్నాం, ఫైనాన్స్ సెక్రటరీకి లేఖ రాస్తున్నాం. కాగ్ రిపోర్టు, ఈ రిపోర్టు రెండు కూడా పెట్టి ఈ డైరెక్ట్ ప్రభుత్వ అప్పులు కాక, ఇది డైరెక్ట్ ప్రభుత్వ అప్పులు. ఈ డైరెక్ట్ ప్రభుత్వ అప్పులు కాక 2024-25లో ఆఫ్ బడ్జెట్ బోరోయింగ్స్, అంటే బడ్జెట్ ఏతర అప్పులు. ఈ వివరాలు ఇవ్వండి అని చెప్పి మండలిలో మేము రాతపూర్వకంగా ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సమాధానం దాటవేసే కార్యక్రమమే చేశారు, కానీ వివరాలు ఇవ్వాల. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అనేక సంస్థలు ప్రభుత్వ గ్యారంటీతో పెద్ద ఎత్తున అప్పులు తీసుకున్నాయి. వీటికి సంబంధించి అధికారికంగా ఎన్నో జీవోలు ఇచ్చారు. నేను అడుగుతా ఉన్నా, వీటిని అన్నింటినీ ఆఫ్ బడ్జెట్ బోరోయింగ్స్ అనకంగా ఏమంటారు అని.
కానీ ఈ లెక్కలు మాత్రం చెప్పడం లేదు. అన్నీ కూడా దొంగచాటు వ్యవహారాలే. మొత్తం 16 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చూస్తే తప్పుడు లెక్కలు, తప్పుడు ప్రచారాలు, సెల్ఫ్ డబ్బాలు, ఇవి తప్ప ప్రజలకు ఏదైనా మంచి జరిగిందా? ఆ 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు చూస్తే ప్రజలకు మాత్రం ఒరిగింది సున్నా. చంద్రబాబు నాయుడు గారేమో తన కొడుకును జాకీని పెట్టి ఎత్తాడు. తన కొడుకేమో చంద్రబాబు నాయుడిని జాకీలు పెట్టి ఎత్తుతాడు. వీళ్ళిద్దరినీ పవన్ కళ్యాణ్ జాకీలు పెట్టి ఎత్తుతాడు. అసెంబ్లీ అంతా ఇదే. పరనింద, ఆత్మస్తుతి, ఇది తప్ప ఇంకేమైనా కనపడినాయా? మళ్ళీ అడుగుతా ఉన్నా బడ్జెట్ ముగింపులో, బడ్జెట్ ముగిసింది కాబట్టి మళ్ళీ అడుగుతా ఉన్నా, అయ్యా మేము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఏమైనాయి? బడ్జెట్ వీళ్ళు ప్రవేశపెట్టిన వెంటనే నేను ప్రెస్ మీట్ పెట్టి ఇలాగే సుదీర్ఘమైన ప్రజెంటేషన్ ఇచ్చి ఇలాగే ప్రశ్నలు అడిగాము, సమాధానాలు రాలా. 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు కూడా గమనించిన ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నోట్లో నుంచి కానీ వాళ్ళ మంత్రుల దగ్గర నుంచి మనం అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానాలు రాలా. మళ్ళీ అడుగుతా ఉన్నా, ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత మళ్ళీ అడుగుతా ఉన్నా. ఇప్పటికీ 3 బడ్జెట్లు పెట్టారు. సూపర్ 6, సూపర్ 7లో యువగలం అనే పేరు పెట్టి నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 36,000 చొప్పున, ఈ 3 ఏళ్లకు ప్రతి నిరుద్యోగికి పడ్డ 1,08,000 ఎప్పుడు ఇస్తారో అని అడిగితే నోరు మాత్రం మెదపడం లేదు. అడుగుతా ఉన్నా, మళ్ళా రెండోసారి అడుగుతా ఉన్నా. రెండోది అడుగుతా ఉన్నా, 18 ఏళ్ళు నిండిన 60 ఏళ్ళ లోపు ఉన్న మహిళలకు, ఇవన్నీ నేను సూపర్ 6, సూపర్ 7లే నాళ్ళలో నుంచి తీస్తున్నా బయటికి. 18 ఏళ్ళు నిండిన 60 ఏళ్ళ లోపు ఉన్న మహిళలకు ఆడబిడ్డ నిధి అని చెప్పి మీ సూపర్ 6లో, సూపర్ 7లో పేరు పెట్టి ఇస్తామన్నారు. జూన్ 2024 నుంచే ఇవన్నీ వర్తిస్తాయని కూడా చెప్పినారు. మీరు ఇచ్చిన బాండ్లు చూసినా, మీరు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు చూసినా అన్నీ కూడా జూన్ 2024 నుంచే స్టార్ట్ అయిపోతాయి అన్నారు. ప్రతి నెల 1,500 ఇస్తామన్నారు. ఏడాదికి 18,000 ఇస్తామన్నారు. 3 ఏళ్లకు గాను ఒక్కొక్కరికి 54,000 బాకీ. ఒక్కొక్క మహిళకు, 18 ఏళ్ళు నిండిన మహిళకు ఒక్కొక్కరికి ఏకంగా 54,000 బాకీ. ఓటర్ లిస్టు ప్రకారం చూసినా కానీ ఏకంగా ఓటర్ లిస్టు చూపించమాట రాష్ట్రంలో ఇంతకుముందు నువ్వు చూపించింది ఎన్నికిపో సరిపోతుందమ్మా. 2,10,00,000 మంది ఓటర్లు ఉన్నారని చెప్పి అదే అమ్మా, ఇది అంత ఆవేశపడుతున్నాం. ఏం చేస్తా కాదు ఇక అదే నేను ఓటర్ లిస్టు చూసిన 2,10,58,615 మంది ఓటర్లు. వీళ్ళంతా 18 ఏళ్ళ వయసు నిండిన వాళ్ళే. ఇళ్లలో నుంచి ఒక 60 ఏళ్ళు నిండిన వాళ్ళను తీసేస్తే 1,80,00,000 మంది ఉన్నారు.
కరెక్ట్గా చెప్పాలంటే 1,78,99,440. ఒక్కొక్కరికి నువ్వు ఇస్తాననింది ఏంది 1,500 నెలకు, సంవత్సరానికి 18,000. ఈ 3 ఏళ్లకు ఒక్కొక్కరికి 54,000 బాకీ. వీరికి ఎప్పుడు ఇస్తారన్న విషయం ఈ 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో కనీసం ప్రస్తావన కూడా చేయలేదు. ఇదే సూపర్ 6, సూపర్ 7లో ఇంకో ముఖ్యమైన హామీ, ఈనాడు పత్రిక అడ్వర్టైజ్మెంట్ మళ్ళీ పెట్టండి, మళ్ళీ చూపించండి. మీ సూపర్ 6, సూపర్ 7లో ఇంకో ముఖ్యమైన హామీ 50 ఏళ్ళు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పెన్షన్ అని. నెలకు 4,000 రూపాయలు చొప్పున, ఏడాదికి 48,000 రూపాయలు చొప్పున 3 ఏళ్లకు వీళ్ళు బాకీ పడింది ఒక్కొక్కరికి 1,44,000. వీరికి ఎప్పుడు ఇస్తారు స్వామి ఇది అని అడిగినాం. కనీసం మాట్లాడను కూడా లేదు. పైగా 2024 ఎన్నికల షెడ్యూల్ వచ్చే నాటికి మార్చిలో మేమిచ్చిన పెన్షన్ల సంఖ్య 66,34,372. మేమిచ్చిన పెన్షన్లు అక్షరాల ఎన్నికల షెడ్యూల్ మార్చి 16 వచ్చింది. ఆ తేదీ నాటికి, ఆ మార్చి నాటికి మేమిచ్చిన పెన్షన్లు మార్చిలో 66,34,372. దాంట్లో ఇప్పటికే 5,64,709 పెన్షన్లు కట్ చేసినారు. వీళ్ళు మొన్న మార్చిలో ఇచ్చిన పెన్షన్లు చూస్తే 60,69,663. అంటే దాని అర్థం 5,64,709 పెన్షన్లు కటింగ్. ప్రతి నెల 25,000 పెన్షన్లు కట్ చేస్తూ ఉన్నారు. కావాలంటే మీరే గమనించండి. ఫిబ్రవరి, లాస్ట్ మంత్ ఫిబ్రవరి, ఈ మంత్ మార్చు, ఈ 2 తేడా మీరే గమనించండి. 2026 ఫిబ్రవరిలో ఇచ్చిన పెన్షన్లు 60,96,108 అయితే, ఈ మార్చిలో నెక్స్ట్ మంత్ మార్చిలో ఇచ్చిన పెన్షన్లు 60,69,663. అంటే ఈ ఒక్క నెలలోనే కత్తిరించిన పెన్షన్లు 26,000. ప్రతి నెల ఇలా కత్తిరిస్తున్నారు. ఏకంగా ఇప్పటికి 5,64,709 పెన్షన్లు కట్ చేసినారు. కొత్తగా ఒక్క పెన్షను కొత్తది ఇలా. కొత్త పెన్షన్ల మీద ఒక మాట మాట్లాడలేదు. పైగా ప్రభుత్వం వద్ద ఇప్పటికే 2.5 లక్షల పెన్షన్ల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికే కొత్త దరఖాస్తులు తీసుకోవడంలా. మా హయాంలో ప్రతి 6 నెలలకు ఒకసారి, జూన్లో ఒకసారి, డిసెంబర్లో ఒకసారి, ప్రతి 6 నెలలకు ఒకసారి మేము అప్డేట్ చేసేవాళ్ళం. ఈరోజు టోటల్గా సీన్ రివర్స్. మా ప్రభుత్వ హయాం నుంచి ఇప్పటికి గమనిస్తే, ఈ మార్చిలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పెన్షన్లతో గమనిస్తే, మా ప్రభుత్వ హయాంలో 66,34,372 పెన్షన్ల నుంచి ఇప్పుడు నిన్న మార్చిలో ఇచ్చింది 60,69,663 పెన్షన్లు. అంటే ఏకంగా 5,64,709 పెన్షన్లు కత్తిరించినారు. పైగా కనీసం ఈ మార్చిలో వీళ్ళు ఇచ్చిన నెంబర్ల ప్రకారం, అంటే ఈ 60,69,663 మంది పెన్షన్ రూపాయలు, 60,69,663 మందికి వీళ్ళిచ్చే పెన్షన్ అమౌంట్ లెక్కన ఇంటూ 12 నెలలు వేసుకుంటే వీళ్ళు ఇవ్వవలసింది, బడ్జెట్లో పెట్టవలసింది 31,554 కోట్లు.
కానీ వీళ్ళు బడ్జెట్లో పెట్టింది కేవలం 27,719 కోట్లు. అంటే దాని అర్థం వీళ్ళు చెప్పకనే చెప్తున్నారు మరో 7,45,993 పెన్షన్లు కట్ చేయబోతున్నారని. దీని మీద క్లారిటీ అడిగినాం. ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఈ నెంబర్లు చూపించి ఈ నెంబర్లతో ప్రశ్నిస్తూ అయ్యా దీని మీద క్లారిటీ ఇవ్వండి అని అడిగినాం. ఎందుకు తక్కువ అమౌంట్ చూపిస్తున్నారు అని అడిగినాం. 16 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. కనీసం దీని గురించి ప్రస్తావన కూడా లేదు. తల్లికి వందనం కింద సూపర్ 6, సూపర్ 7 ఇంకోటి చెప్పినారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆ స్కీములో తల్లికి వందనం కింద ఏకంగా మొదటి ఏడాది ఎగ్గొట్టిన డబ్బులు ఎప్పుడు ఇస్తారయ్యా అని అడిగినాం. తల్లికి వందనం కింద ప్రతి పిల్లాడికి 15,000 ఇస్తామన్నారయ్యా, ఎప్పుడు ఇస్తారయ్యా, ఎగ్గొట్టారు అని చెప్పి అడిగాం. రెండో ఏడాది ఏకంగా 20 లక్షల మంది పిల్లలకు కత్తిరించేసినారు. 2023-24 అంటే మా ప్రభుత్వ హయాంలోని చివరి ఏడాది యూడిఐఎస్సి నెంబర్స్, యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆన్ ఎడ్యుకేషన్, యూడిఐఎస్సి నెంబర్స్ ఒకసారి చూస్తే ఫర్ ఎడ్యుకేషన్ చూస్తే ఏకంగా 87,41,885 మంది పిల్లలు. మరి 87,41,885 మంది పిల్లలకి ఇవ్వాల్సిన డబ్బు ఏకంగా 20 లక్షలు తగ్గించినారు. 20 లక్షల మంది పిల్లలకు తగ్గించారు. తగ్గడమే కాదు, ఏ ఒక్కరికి 15,000 ఇవ్వాల. 15,000 కథ దేవుడు ఎరుగు. కొందరికి 8,000, కొందరికి 9,000, కొందరికి 10,000, కొంతమందికి అక్కడక్కడ 13,000 వీళ్ళు ఇచ్చింది. ఆ మిగిలిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు స్వామి అని అడిగినాం. మొదటి ఏడాది ఎగ్గొట్టిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు? సరిగ్గా ఇవ్వలేదు కదా, మిగిలిన వారిని కూడా కలుపుకొని ప్లస్ ఇచ్చిన వారికి కూడా సరిగ్గా ఇవ్వలేదు కదా, బ్యాలెన్స్ డబ్బులు ఎప్పుడు ఇస్తారు స్వామి అని అడిగినాం. దానికి సంబంధించి కూడా నోరు మెదపలేదు. 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు. ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికైనా అని చెప్పినారు. తీరా చూస్తే ఇప్పుడు షరతులు పెట్టినారు. 16 రకాల సర్వీసులు ఉంటే కేవలం 5 రకాల సర్వీసులకు మాత్రమే వర్తింపు చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాదిరిగా షరతులు పెట్టినారయ్యా? ఎన్నికలప్పుడు ఎలాంటి షరతులు లేకుండా అని చెప్పి అదే పనిగా చెప్పినారు కదయ్యా మీరు అని అడిగితే నోరు మెదపడం లేదు. దీపం అన్నారు, ప్రతి మహిళలకు 3 సిలిండర్లు ఫ్రీ అన్నారు. మొదటి ఏడాది ఇచ్చింది 1 సిలిండరే, మిగిలిన 2 సిలిండర్లు డబ్బులు ఎగ్గొట్టినారు. రాష్ట్రంలో మొత్తం గ్యాస్ కనెక్షన్లు 1,59,00,000 క్లియర్కట్గా డేటా కనిపిస్తూ ఉంది. సోర్స్ పబ్లిక్ సెక్టర్, పిఎస్యు, ఓఎంసి, ఐఓసిఎల్, బీపీసీఎల్ క్లియర్గా కనిపిస్తూ ఉంది. సోర్స్ 1,59,00,000 రాష్ట్రంలో గ్యాస్ కనెక్షన్లు ఉంటే ఒక్కో గ్యాస్ సిలిండర్కి 855 రూపాయలు చొప్పున 3 గ్యాస్ సిలిండర్లకు ఏడాదికి 4,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. మరి 3 ఏళ్ళు అంటే 4,000 × 3 12,000. వీళ్ళు ఇచ్చింది ఏంది? మొదటి ఏడాది 786 కోట్లు మాత్రమే. రెండో ఏడాది 2,199 కోట్లు రివైజ్డ్ ఎస్టిమేట్లో చెప్పినారు. మరి ఇచ్చినారా లేదో చూడాల్సిన తర్వాత ఎప్పుడో తెలుస్తాయి మనకు. బట్ రివైజ్డ్ ఎస్టిమేట్లో ఏమో 2,199 కోట్లు అన్నారు. ఈ బడ్జెట్లో 2,600 కోట్లు పెట్టినారు.
మరి 12,000 కోట్లకు 3 ఏళ్ళకు కాను నువ్వు ఇచ్చింది కనీసం సగం కూడా లేదు. 6,144 కోట్లు బకాయిలు. 12,000 కోట్లు డివైడెడ్ -786 -2,199 -2,600 కోట్లు, 6,143 కోట్లు బాకీ. ఇవి ఎప్పుడు ఇస్తారు స్వామి? మహిళలందరూ వంట రూమ్లలో ఎదురు చూస్తున్నారు స్వామి అని అంటే నోరు మెదపడం లేదు. అన్నదాత సుఖీభవ అన్నాడు రైతులను మోసం చేసేందుకు. అప్పుడేమన్నాడు? పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీభవ పేరుతో నేను నెల 20,000 ఇస్తా, నేను సంవత్సరానికి 20,000 ఇస్తానన్నాడు. ఇంతకుముందు కూడా మన బడ్జెట్ ప్రజెంటేషన్లో ఇదే ఆయన అన్న మాటలు, ఆయన నోట్లో నుంచి వచ్చిన ఆ మాటలను ప్లే చేసి వినిపించారు అందరికీ కూడా. కావాలంటే మళ్ళీ ప్లే చేద్దాం ఒకసారి. చెప్పు, ప్లే చేయ. మడమ తిప్పడు, మాట తప్పడు. అవును, ఇప్పుడేమన్నావు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను 6,500 రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎవరో ఎందుకు చెప్పలా? రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. చూడండి ఎంత గొప్పగా అబద్ధాలు ఆడగలుగుతాడు మనిషి. అన్నదాత సుఖీభవ అని చెప్పి ఇప్పుడు ఇచ్చేది కాక 20,000 ఇస్తానని చెప్పినాడు. మొదటి ఏడాది ఎగ్గొట్టేసినాడు. రెండో ఏడాది 20,000కు గాను ముక్కి అప్పుడు ఒక 5,000 అప్పుడు ఒక 5,000 ఇచ్చినాడు. అంటే 2 ఏళ్ళకి కలిపి 40,000 రూపాయలు ప్రతి రైతుకు ఇవ్వాల్సింది 40,000కు గాను ఇచ్చింది కేవలం 10,000. అంటే 30,000 రూపాయలు ప్రతి రైతుకు బాకీ. ఇది ఎప్పుడు ఇస్తావు స్వామి ఆ రైతులకు అందరికీ? రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అని అడిగితే నోరు కూడా మెదపడం లేదు. 16 రోజుల అసెంబ్లీ సమావేశాల తర్వాత. పైగా మా ప్రభుత్వ హయాంలో 53,52,000 మంది రైతులకు మా ప్రభుత్వ హయాంలో రైతు భరోసాను వర్తింపజేసి మేము ఇస్తే, ఈయన హయాంలో ఈయన 46,85,000 మందికి కుదించేసినాడు. అంటే దాదాపుగా 7 లక్షల మంది రైతులను ఎగరగొట్టేసినాడు. పైగా కౌలు రైతులకు 1 పైసా కూడా ఇవ్వాల. కౌలు రైతులు కానీ, ROFR పట్టాదారు రైతులు కానీ వీళ్ళెవ్వరికి కనీసం 1 పైసా కూడా ఇచ్చింది లేదు. పదహారు రోజులు అసెంబ్లీ తర్వాత వీటి గురించి ఎందుకు మాట్లాడలేదయ్యా అని అడుగుతా ఉన్నాం. 2023-24 ఖరీఫ్లో 2023-24 ఖరీఫ్కు సంబంధించి 2024 జూన్లో రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ ప్రీమియం రైతుల తరపున కట్టాల్సింది కడితే, కేంద్రం వాళ్ళు ఇవ్వాల్సింది కూడా దానికి జత కలిపి రైతులకు ఇన్సూరెన్స్ కంపెనీలు పంట నష్ట పరిహారం డబ్బులు ఇస్తాయి. అలాంటిది ఈ పెద్ద మనిషి అధికారంలోకి వచ్చినాడు. జూన్